నమస్తే స్టూడెంట్స్. మన ఎయిత్ క్లాస్లో మనం సెకండ్ లెసన్ అయినటువంటి రాజా బదల్గయ అనే లెసన్లో మనం ఉన్నాము. రాజా బదల్గయ అనే లెసన్ టెక్స్ట్ బుక్ చెప్పేసుకోవడం జరిగింది. ఇప్పుడు దానిలో ఉన్నటువంటి వ్యాకరణ కార్యం దాని గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? పేజ్ నెంబర్ 10 ఓపెన్ చేయండి అందరూ. పేజ్ నెంబర్ 10లో ఫస్ట్ ఇక్కడ సునో బోలో అనేటువంటి కాలం చూడండి. అక్కడి నుంచి చెప్తున్నాను. సునో బోలో ఫస్ట్ ప్రశ్న చూడండి. పార్ట్ మే దియే గయే చిత్రంకే బారే మే బాత్చీత్ కరో అని చెప్పి అంటున్నారు. పాఠంలో చెప్పబడినటువంటి చిత్రాల గురించి బాత్చీత్ కరో అంటే మాట్లాడండి, దాని గురించి వివరించండి. పిక్చర్స్ కొన్ని ఇచ్చారనమాట పాఠంలో, దాని గురించి చెప్పండి అని అంటున్నారు. సెకండ్ ప్రశ్న ఏమిచ్చారు? ఈస్ పాఠ్ కా కోయి దూసరా నామ్ క్యా హో సక్తా హై. ఈ పాఠానికి ఇంకొక పేరు, రాజా బదల్గయ అనేటువంటి పేరు కాకుండా ఇంకొక పేరు పెడితే అది ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. నెక్స్ట్ థర్డ్ ప్రశ్నలో చూడండి. రాజేష్కు జంగల్ మే క్యా క్యా దిఖాయి దియా హోగా. రాజేష్కు అడవిలో ఏమేమి దొరికి ఉండవచ్చు, కనబడి ఉండవచ్చు. దిఖాయి దేనా అంటే కనబడటం అన్నమాట. అడవిలో ఏమేం కనపడ్డాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్లో చూడండి. సాధునే సిక్కా గరీబ్ కో దేనే కే లియే క్యోం కహా. ఈ సాధువు కాయిన్ని గరీబ్ కో దేనే కే లియే క్యోం కహా. రాజేష్కి దారిలో ఒక సోనీ కా సిక్కా దొరుకుతుంది కదా, ఆ సిక్కాని ముందు సాధుకి ఇవ్వాలనుకుంటాడు. తబ్ సాధు మహారాజునే క్యా కహా, ఇసే కిసి గరీబ్ కో దే దో తాకి వహ ఉస్కా పేట్ భర్ సకే. ఎవరైనా ఒక పేదవాడికి ఇవ్వు, తన పొట్టని నింపుకుంటాడని చెప్తాడు కదా. అలాగా గరీబ్ కో దేనే కే లియే క్యోం కహా, ఎందుకు చెప్పాడు? ఆ సాధువు సిక్కాని పేదవాడికి ఇమ్మని ఎందుకన్నాడు అంటున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్లో చూడండి. అగర్ హమే కిసీకి కోయి చీజ్ మిల్తీ హై తో హమ్ క్యా కరేంగే. అగర్ హమే మనకి ఒకవేళ కిసీకి ఎవరిదైనా కోయి చీజ్ ఏదైనా వస్తువు దొరికితే హమ్ క్యా కరేంగే మనం ఏం చేయాలి, ఏం చేస్తామన్నమాట మనం అని అడుగుతున్నారు. ఇవి నెక్స్ట్ పढ़ो అనే కాలంలో చూడండి. ఆ అనే ప్రశ్న చూడండి. భాయి ఆప్కే రాజా ఇతనీ బడీ సేనా లియే కహా జా రహే హై. ఈ రాజేష్ వెళ్ళి వాళ్ళ సైనికుడిని అడిగాడనమాట. భాయి ఆప్కే రాజా, మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళుతున్నారు అన్న ప్రశ్న అడిగాడు. యహ వాక్య జిస్ అనుచ్ఛేద్ మే హై. ఈ వాక్యము ఏ పారాగ్రాఫ్లో ఉందో ఉసే పढ़ो దాన్ని చదవండి. और बताओ कि राजेश ने यह वाक्य किस उद्देश्य से कहा. ఈ రాజేషు ఈ వాక్యాలని ఏ ఉద్దేశంతో చెప్పడం జరిగింది అని చెప్పి అంటున్నాడు అనమాట. ఆ పారాగ్రాఫ్ని చదవాలి. అది చదివితే దాని మీనింగ్ మీకు అర్థమవుతుంది కదా. లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, దాన్ని బట్టి మీరు దానికి ఆన్సర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆ అనే కాలంలో చూడండి. నీచే దియే గయే వాక్య పడ్కర్ పాఠ్ కే ఆధార్ పర్ సహీ క్రమ్ మే లిఖో. కింద ఇచ్చినటువంటి వాక్యాలను చదివి పాఠం ఆధారంగా సరి అయిన క్రమంలో రాయండి. అంటే మీరు పాఠం మొత్తం విన్నారు కదా, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ఆ 5 సెంటెన్స్ జంబుల్డ్గా ఇచ్చారనమాట. ఆ జంబుల్డ్గా ఇచ్చిన సెంటెన్స్ని మీరు ప్రాపర్ వేలో రాయాలన్నమాట. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. లీజియే మహారాజ్ ఆప్ ఇసే రక్ లీజియే అని అన్నాడు ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ ఏమంటున్నారు? మే రాజా హూ రాజా మే తుజే గరీబ్ లగ్తా హూ అని సెకండ్ దాంట్లో. థర్డ్ ఏమన్నారు? బేటా ముझे क्यों देना चाहते हो. फोर्थ पॉइंट, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं. फिफ्थ, इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके. ఈ విధంగా 5 సెంటెన్సెస్ ఇచ్చారు. మీరేం చేయాలంటే లెసన్ మొత్తం టెక్స్ట్ బుక్ని బాగా రీడింగ్ చేసి ఏ సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ వస్తుంది అనేది మీరు ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది అలా రాసినందుకు 5 మార్క్స్. మన ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్. నెక్స్ట్ ఈ అనేది చూడండి. పార్ట్ మే సోనే కి సిక్కే కే బారే మే కహా గయా హై. ఉస్ సిక్కే కా చిత్ర బనావో और 2 వాక్య లిఖో. పాఠంలో ఒక బంగారపు కాయిన్ గురించి చెప్పబడింది. ఆ కాయిన్ బొమ్మని మీరు కూడా గీయండి. గీసి దాని గురించి, ఆ కాయిన్ గురించి ఏమైనా ఒక 2 వాక్యాలు రాయండి. అది ఏదైనా కాయిన్ మీ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ ఈ అనే కాలంలో చూడండి. నీచే లిఖే ప్రశ్నోంకే ఉత్తర్ లిఖో. కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి అంటున్నారు. ఫస్ట్ ఏమంటున్నారు? రాజేష్ కహాసే జా రహా థా. రాజేష్ ఎక్కడ నుండి వెళ్తున్నాడు అని అడుగుతున్నారు ఫస్ట్ ప్రశ్న. సెకండ్ ప్రశ్న ఏంటి? రాజేష్నే సోనీకి సిక్కే కా క్యా కియా.
రాజేష్ ఆ సోనికా సిక్కాని తీసుకొని ఏం చేశాడు అని చెప్పి అడుగుతున్నాడు. ఏం చేశాడు? ఫస్ట్ సాధు మహారాజ్కి ఇచ్చాడు, ఆ తర్వాత రాజుగారికి తీసుకెళ్ళి ఇచ్చాడు. అదే కదా, అదే రాయాలన్నమాట. రాజా కా నామ్ క్యాత వా కైసాత. ఈ లెసన్లో రాజా యొక్క పేరేంటి? రాజేష్ అనేటువంటి ఒక బాబు పేరు ఉంది కదా, అతని ఎటువంటి పిల్లలు? రాజా కా నామ్ అంటే రాజా అంటే శూరసింహ అనమాట. ఆ శూరసింహం ఎవరు, తను ఎటువంటి వాడు అనేది రాయాలన్నమాట ఇక్కడ మీరు. నెక్స్ట్ లిఖో అనే కాలంలో చూడండి. नीच नीचे दिए गए प्रश्नों के उत्तर लिखो. ఫస్ట్ ప్రశ్న ఏమంటున్నారు? కిసీ పర్ ఆక్రమణ కర్నా ఉచిత్ నహీ హై క్యూ. ఎవరి మీద ఆక్రమణ కర్ణ అంటే ఏమిటి? వాళ్ళని అటాక్ చేయడం అనమాట. అంటే ఎదుటి రాజ్యం మీదకి వెళ్తున్నాడు కదా రాజా శూరసింహం, అందుకు అంటున్నారన్నమాట. అది కరెక్ట్ కాదు, ఎందుకు అని చెప్పి అంటున్నారు. అది ఫస్ట్ ప్రశ్న. నౌ రెండో ప్రశ్న చూడండి. రాజా కా స్వభావ్ కైసా థా, అప్నే శబ్దోమే లిఖో. రాజు యొక్క స్వభావం ఎలాంటిది మీ మాటల్లో రాయండి. ఇక్కడ ప్రశ్న ఏమి ఇచ్చారు అంతకుముందు? రాజా కైసా థా వా ఉస్కా నామ్ క్యా థా అని ఇచ్చారనమాట. అది ఇది కొంచెం రిలేటెడ్గా ఒకలాగానే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఆ క్వశ్చన్లో చూడండి. రాజా బదల్ గయా కహానీ అప్నే శబ్దోమే లిఖో. రాజా బదల్ గయా అనేటువంటి కథని మీ మాటల్లో రాయండి అని అంటున్నారు. ఇప్పుడు మీరు కథ అంతా చదివి ఉన్నారు కదా, దాని మీనింగ్ తెలుసుకుని మీరు రాయండి, మీ మాటల్లో మీరు రాయండి అంటున్నారు. ఇక్కడ చూడండి శబ్ద భండార్లో చూడండి, ఆ అనే కాలంలో చూడండి. ఉదాహరణ దేఖో ఔర్ సమझो, ఇసీ తరహ ఆగే కుచ్ శబ్ద లిఖో. ఈ ఉదాహరణ చూడండి, అర్థం చేసుకోండి, దాని ద్వారా మిగతా శబ్దాలు రాయండి అంటున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండి. సైనిక్ అనే వర్డ్ ఇచ్చారు, ఆ పక్కన కమ్ అనే వర్డ్ ఇచ్చారు, ఆ పక్కన మన్ అనే వర్డ్ ఇచ్చాడు, ఆ తర్వాత నల్, ఆ తర్వాత లగన్. ఎలా వచ్చినాయి ఈ వర్డ్స్? సైనిక్లో లాస్ట్ అక్షరం ఏమిటి? కా అనే దాన్ని బట్టి కమ్ అనే వర్డ్ రాశారు. కమ్లో లాస్ట్ అక్షరం ఏమిటి? మా అనమాట, మన్ అని రాశారు. మన్లో లాస్ట్ అక్షరం నా, నల్ అని రాశారు. నల్లో లాస్ట్ అక్షరం లా అనమాట, లగన్ అని రాశారు. ఈ విధంగా మీరు లాస్ట్ అక్షరంతో ఇంకో 4 వర్డ్స్ రాయాలన్నమాట. ఈ విధంగా మీరు జంగల్ ఇక్కడ వచ్చేసరికి మీరేంటి, సపోజ్ లతాను ఏదో ఒకటి రాయొచ్చు అనమాట. లెహరానా అనో ఏదో రాయొచ్చు. లెహరానా అని రాశారు ఇంకో నా అనే అక్షరంతో ఇంకోటి రాయండి. ఇక్కడ నహానా అని రాయండి. మళ్ళీ నా వచ్చిందా, నాచనా అని రాయండి. ఇలా మీరు రాయాలన్నమాట. అలాగే దేశ్లో షా అనే అక్షరంతో రాయాలి, ఏక్లో కా అనే అక్షరంతో మీరు మొదలెట్టాలి. ఆ వర్డ్కి చివరి అక్షరంతో ఇంకొక వర్డ్, ఆ చివరి అక్షరంతో ఇంకొక వర్డ్, ఈ విధంగా మీరు రాసుకెళ్ళాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఆ అనే కాలంలో చూడండి. సంకేత్కే ఆధార్ పర్ వాక్య లిఖో. ఇక్కడ కొన్ని సంకేతాలు ఇవ్వటం జరిగింది, దీని ఆధారంగా మీరు ఇక్కడ వాక్యాలు రాయండి అంటున్నారు. ఇక్కడ చూడండి, సిక్కా అని ఇచ్చారు, రాజా అని ఇచ్చారు, సాధు అని ఇచ్చారు, జంగల్ అని ఇచ్చారు. మధ్యలో ఏమిచ్చారు? రాజేష్, ఆ పిల్లవాడి పేరు అనమాట రాజేష్. దీని ఆధారంగా మీరు ఒక స్టోరీని రాయాలన్నమాట. రాజా బదల్ గయా కహానీ సారాంశము ఇది రెండు ఒక రకంగానే ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఒక 5-6 వాక్యాలు రాస్తే సరిపోతుంది అన్నట్లు ఇచ్చాడు. కానీ మీకు ఎగ్జామినేషన్లో బిగ్ క్వశ్చన్ లాగానే చదువుకుంటారనమాట దీన్ని. నెక్స్ట్ ఈ అనే కాలంలో చూడండి. నీచే దియే గయే శబ్ద పడో, కింద ఇచ్చిన శబ్దాలని చదవండి. ఉన్కే విలోమ శబ్ద లిఖో, వాటి విలోమ శబ్దాలు రాయండి, ఆపోజిట్ వర్డ్స్ రాయండి. వాక్య ప్రయోగ్ కరో, వాక్య ప్రయోగాలు చేయండి అని చెప్పి అంటున్నారు. ఈ వర్డ్స్ చూడండి. ఇక్కడ పాస్, బడా, గరీబ్, దేశ్ అనే వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ ఉదాహరణ ఏంటి? పాస్ అంటే దగ్గర అని అర్థం అనమాట. ఇంటూ దూర్ ఏం చేయమంటున్నారు? ఇక్కడ విలోమ శబ్దాలు రాసి వాక్య ప్రయోగ్ చేయండి. ఆపోజిట్ వర్డ్ రాయాలి, వాక్య ప్రయోగ్ చేయాలి. పాస్ అనే దానికి దూర్ అనేది ఇచ్చారు వర్డ్. మక్కా మస్జిద్ చార్మినార్ కే పాస్ హే, బిర్లా మందిర్ దూర్ హే. చూసారా, పాస్ అనే పదానికి దూర్ అనేది ఆపోజిట్ వర్డ్ వచ్చిందా లేదా, విలోమ శబ్దం వచ్చిందా లేదా. ఈ విధంగా ఆ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ రాసి వాక్య ప్రయోగ్ రాయాలి. అలాగే బడా అన్న పదం ఉందనుకోండి, దానికి ఏంటిది? చోట, దాని విలోమ శబ్దం ఏమిటి? చోట, బడా. మేరే గర్కే సామ్నే బడా పేడ్ హే, మా ఇంటి ఎదురుకుండా పెద్ద చెట్టు ఉంది. చోట కమరా హే, ఏదో చిన్న గది ఉంది. చోట మకాన్ హే, చిన్న ఇల్లు ఉంది. ఇలా మీరు చెప్పుకోవచ్చు. బడా, చోట, 2 వాక్యాలు ఇలా మీరు 2 పదాల మీద రాయాలి. అలాగే గరీబ్ అనేదానికి ఏంటి? అమీర్ అని చెప్పొచ్చు. గరీబ్ అంటే పేదవాడు, అమీర్ అంటే ఉన్నవాళ్ళు అనమాట. దీని మీద ఒక సెంటెన్స్.
అలాగే దేశ్, దేశ్ అంటే ఏంటి, మన దేశము, స్వదేశ్ అనమాట. విదేశ్, దేశ్ విదేశ్ అనమాట, విదేశాలు. ఈ విధంగా 2 సెంటెన్స్ మీరు రాయాలన్నమాట. నెక్స్ట్ టర్న్ ద పేజ్, పేజ్ నెంబర్ 12 ఓపెన్ చేయండి. సృజనాత్మక అభివ్యక్తి, పేజ్ నెంబర్ 12లో చూడండి. సృజనాత్మక అభివ్यक्ति, राजा बदल गया कहानी की किसी एक घटना को संवाद के रूप में लिखिए. సంవాద్ అంటే కాన్వర్జేషన్ అనమాట. ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా రాజేష్కి రాజాకి జరిగిన మాటలు కానీ, లేకపోతే రాజేష్కిను సాధుకి జరిగిన మాటలు కానీ ఏమైనా రాయొచ్చు అనమాట. ఒక సంవాద్ అంటే కాన్వర్జేషన్ లాగా మీరు రాయాలన్నమాట. నెక్స్ట్ ప్రశంసలో చూడండి. इस पाठ में राजेश की ईमानदारी के बारे में बताया गया है. ఈ పాఠంలో రాజేష్ యొక్క ఈమాన్దారీ అంటే నిజాయితీ గురించి చెప్పబడింది. ఐసీ హీ ఏక్ और కహానీ కక్షా మే సునావో, అటువంటి ఇంకొక కథని క్లాస్లో వినిపించండి అని చెప్పి అంటున్నారనమాట. నెక్స్ట్ భాషా కీ బాత్లో చూడండి. ఆ అనే కాలం చూడండి. నీచే దియే గయే వాక్య పడో, కింద ఇచ్చిన వాక్యాలను చదవండి అంటున్నారు. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि ज़रूर कोई बात रही होगी, कामा बिटर, जो राजा अपना सेना को लिए जा रहे हैं. उसने एक सैनिक से पूछा, చిన్న ఐఫన్ ఇచ్చాడు, మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్, भाई आश्चर्यार्थक, आपके राजा इतने बड़ी सेना लिए कहाँ जा रहे हैं అని చెప్పి అక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఎందుకు ఆ పారాగ్రాఫ్ చూడమన్నాడు? ఆ పారాగ్రాఫ్లో మీకు కొన్ని రకాలైనటువంటి చిహ్నాలు ఇవ్వటం జరిగింది, గుర్తులు ఇవ్వటం జరిగింది. ఆ గుర్తుల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అది ఏంటి అని. ऊपर दिए गए अनुच्छेद में कुछ चिह्न आए हैं. పైన ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో కొన్ని చిహ్నాలు రాబడ్డాయి, అవును కదా. కొన్ని చిహ్నాలు వచ్చినాయి కదా, ఇదిగోండి చిన్న ఐఫన్, ఇలా ఇన్వర్టెడ్ కామర్స్ అవి వచ్చినాయి కదా. జైసే ఎలాగంటే ఇదిగోండి బ్రాకెట్లో ఇచ్చాడు చూడండి, కామా, ఫుల్ స్టాప్, ఐఫన్, ఇన్వర్టెడ్ కామాస్, ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక. ఇన్ చిహ్నోంకో విరామ చిహ్న कहते हैं, పంచువేషన్స్ అని అంటారు. పంచువేషన్ మార్క్ అని అంటారు కదా ఇంగ్లీష్లో. విరామ చిహ్నాలు అన్నమాట. వాటిని హిందీలో విరామ చిహ్నాలు అని అంటారు. బోల్తే అథవా పడితే సమయ్, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, అథవా అంటే లేకపోతే, పడితే సమయ్ చదువుతున్నప్పుడు కానీ, అప్ని బాత్కో మన మాటలను ఠీక్ సే కెహనే కే లియే కరెక్ట్గా చెప్పడానికి కుచ్ దేర్ రుక్నా పడతా హే, కొంతసేపు మనం ఆగడం జరుగుతుంది. మనం కూడా అంతే కదా, ఏదైనా మాటలు మాట్లాడేప్పుడు మధ్య మధ్యలో కొంచెం ఆపుతూ ఉంటాము, మధ్య మధ్యలో ఫుల్ స్టాప్ పెడతాము కదా, ఇలాంటి మాటలు అనమాట. రుక్నా పడతా హే. రుక్నే रुकने की यह क्रिया व्याकरण की भाषा में विराम कहलाती है. అలా మనము ఆగుతూ చెప్పేటువంటి దాన్ని వ్యాకరణ భాషలో విరామము అని అంటారు. విరామం అంటే ఒకటి రెస్ట్ అనమాట, మధ్యలో గ్యాప్ తీసుకోవటం అనమాట. కహానీ, లేఖ్, నిబంధ్ ఆది లిఖతే సమయ్, ఏదైనా కథ రాస్తున్నప్పుడు కానీ, లేఖనాలు రాస్తున్నప్పుడు కానీ, నిబంధ్ కంపోజిషన్స్ ఏమైనా రాస్తున్నప్పుడు కానీ, ఆది మొదలగునవి రాస్తున్నప్పుడు ఈస్ ప్రకార్ ఈ విధంగా ఎక్కే రుక్నేకి స్థలంకి స్పష్టత కెలియే, ఆ ఆగుతున్న ప్లేసెస్లో స్పష్టత రావడాన్ని, మనకి కంటిన్యూగా రాసుకుంటూ వెళ్ళిపోతే మీనింగ్లెస్ అవుతుందన్నమాట. మనం మధ్య మధ్యలో ఆగుతూ కామాలు, ఫుల్ స్టాప్లు, ఇన్వర్టెడ్స్ అవి పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, ఇలాంటి చిహ్నాలు మనం ఉపయోగించడం జరుగుతుంది. జిన్ చిహ్నోంకా ప్రయోగ్ కియా జాతా హే, ఈ చిహ్నాలను ఉపయోగించడం జరుగుతుంది. ఉనిహే వాటినే విరామ చిహ్న कहते हैं, విరామ చిహ్నాలు అని అనటం జరుగుతుంది. విరామ చిహ్నోంకే ఉచిత ప్రయోగ్ సే హీ, ఈ విరామ చిహ్నాల యొక్క ప్రయోగాలు చేస్తే భావోమి స్పష్టత ఆతీ హై, అంటే హమ్ జో భీ कहना चाहते हैं ఉన్మే స్పష్టత ఆ జాతీ హై, మనం ఏ విషయం అయితే చెప్పాలనుకుంటున్నామో దానిలో స్పష్టత అనేది వస్తుంది. కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అక్కడ ఏది అర్థం కాదు. మనం మధ్య మధ్యలో ఫుల్ స్టాప్లు పెట్టుకోవడం, కామాలు పెట్టుకోవడం, ఇన్వర్టెడ్స్ పెట్టుకోవడం, మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటాం. అది ఎలా జరిగింది, ఎందుకు అలా అయింది, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఇలాంటి చిహ్నాలు కనుక ఉపయోగిస్తే చక్కగా వాటి యొక్క భావం ఏవైతే ఉంటుందో అది స్పష్టతగా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ ఆలో చూడండి. अब इनमें से जो चिन्ह पाठ में आए हैं उन्हें ढूंढकर रेखांकित करो.
ఇప్పుడు మీరు ఈ పాఠం మొత్తం వెతికి ఈ పాఠంలో ఎటువంటి విరామ చిహ్నాలు వచ్చినాయో వాటిని కనిపెట్టండి, వాటి కింద రేఖ గీయండి అని అంటున్నారు. నెక్స్ట్ పరియోజన కార్యలో చూడండి. అప్నీ మన్ పసంద్ కహానీ కాగజ్ పర్ లిఖ్ కర్, మీకు మనసుకి నచ్చినటువంటి ఏదైనా కథని ఒక కాగితం మీద రాసి దీవార్ పత్రికా పర్ చిప్కావో, ఒక గోడ మీద కానీ ఏమైనా రాయండి అని అంటున్నారు. ఈ విధంగా ఈ లెసన్లో ఈ గ్రామర్ పాయింట్లు అయినాయి అనమాట. నెక్స్ట్ లెసన్లో మనం ఇంకొక లెసన్తో కలుసుకుందాము, అందులో వేరే టాపిక్తో కలుసుకుందాం. ఓకే, నమస్తే.